చీరాల పట్టణంలోని స్థానిక గడియార స్తంభం ప్రాంగణంలో భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపనకు 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శత జయంతి ఉత్సవాలను సిపిఐ నాయకులు, సిపిఐ అనుబంధ కార్మిక సంఘాలు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రజెండాను ఆవిష్కరించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సిపిఐ నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వాడవాడలా ప్రతి గ్రామ, ప్రతి ఊరిలో ఎర్రజెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తూ శత జయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. కార్మిక వర్గ హక్కులు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం సిపిఐ చేసిన పోరాటాలను వారు గుర్తు చేశారు. నూట ఒకటో సంవత్సరంలోకి కాలు పెట్టింది. అంటే ఈ 100 సంవత్సరాల ఉత్సవాలని దేశవ్యాప్తంగా పల్లె పల్లెలో, వార్డుల్లో అన్ని చోట్ల కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఆల్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయించింది. అంటే వాడవాడల ఎర్ర జెండాలు ఎగరేయడంతో పాటు 100 సంవత్సరాల్లో దేశానికి, దేశ ప్రజలకి కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేసింది అనేది విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ భావించింది. అందుకే ఈ కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తన సభ్యులందరి ముందు ఉంచింది. దేశ స్వాతంత్ర పోరాటంలో అపార త్యాగాలు చేసిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ తర్వాత ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమేనని ప్రత్యేకంగా మనవి చేస్తా ఉన్నాం. వేల మంది జైళ్ళకి వెళ్ళారు, వేల మంది రక్త తర్పణ చేశారు, వేల మంది లాఠీ దెబ్బలు తిన్నారు. స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంగా ఉండడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేయకపోయినా భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం బ్రహ్మాండమైన ఇంటి ముందుకు తీసుకొచ్చి తలుపు తట్టి వాళ్ళ అభివృద్ధికి లోన్లు ఇచ్చేటట్లుగా లేదా ఇతర సంక్షేమ పథకాలు అప్పగించేటట్లుగా చేయగలిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 సంవత్సరాల్లో ఎన్నెన్ని సమరాలు, ఎన్ని ఉద్యమాలు నడిపిన చరిత్ర ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా కూడా 100 సంవత్సరాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటా ఉంది. ఇందులో ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని ప్రత్యేకంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.